రికార్డింగ్ నెంబర్ 15 మాస్టర్ ఈకే వ్రాసిన గోదా వైభవము అనే పద్య కావ్యం కథారూపంగా చెప్పుకుంటూ ఉన్నాము. స్నానానికి బయలుదేరిన గోదకి మనసంతా కల్లోలంగా ఉన్నది. రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఏ దారి లేదు, ఏ కర్తవ్య నిర్ణయము కూడా జరగలేదు. ఏం చెయ్యాలి అనేది అసలు నిర్ణయానికి ఎక్కడ అందటం లేదు మనస్సుకి. ఇంతకంటే స్పష్టంగా తల్లిదండ్రులకు కూడా ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు. దిగులు నిండిన మనస్సుతో కోనేటికెళ్ళింది. స్నానం చేసి అలంకరించుకుంది. అందంగా ఒక పూలదండను కట్టి మెళ్ళో వేసుకుంది. ఆ మెళ్ళో ధరించి దండని గర్భగుడిలోకి వెళ్ళింది. ఆ మాలను స్వామి కంఠాన్ని సమర్పించి నమస్కరించి మౌనంగా బయటకు వచ్చేసింది. మనస్సు చాలా అస్థిమితంగా అశాంతిగా ఉంది. ఏం చేయటానికి తోచక ఇంటికి వెళ్ళటానికి కూడా మనస్సు రాక ఆ తోటలోనే తిరుగుతూ తులసి గుబురుల మధ్య ఒక తిన్నె ఉంటే దాని మీద కూర్చుని పగలంతా గడిపేసిందిట. మనకేదైనా బాధ కలిగినప్పుడు అమ్మాని తల్లిని స్మరిస్తాం. పెళ్లి కాని ఆడపిల్లకైతే తల్లి దగ్గరనే ఎక్కువ చేరువ ఉంటుంది, ఎక్కువ చనువు ఉంటుంది. ఏదైనా దుఃఖం కలిగినప్పుడు తల్లి ఒళ్ళో తలపెట్టు పడుకుంటే ఆ కన్నెపిల్లకు ఉపశాంతి కలుగుతుంది. గోదాదేవి తులసి గుబురుల మధ్య దొరికింది. సీతాదేవికి భూదేవి తల్లి అయినట్లుగా గోదాదేవికి తులసి కోటయే మాతృమూర్తి. ఎవ్వరూ తీర్చలేని ఆవేదన గోదాదేవి తనకు తెలియకుండానే తల్లి ఒడికే చేరుకున్నట్టుగా ఉంది. పరమ భక్తుడు, భక్త అగ్రగణ్యుడు, భక్తుల్లో గొప్పవాడు, మహర్షులతో సమానమైన తపస్సు చేసినవాడు అయిన విష్ణు చిత్తుడు తన భార్యతో కలిసి ఆలయానికి వచ్చాడు. స్వామి పాదాలకు నమస్కరించి ఇలా చెప్పాడు: స్వామి, నీ పాదాల మీద నాకు కొంచెమైనా నమ్మకం ఉందో లేదో నాకే తెలియదు. ఇప్పుడు నేను నీ మాటలు వినాలని వచ్చాను. కలువరేకుల్లాంటి అందమైన కళ్ళతో ఊరికే అలా చూస్తూ ఉండకు నాయనా, నోరు విప్పి ఏదైనా మాట్లాడు అని చెప్పి అడిగాడు. మొట్టమొదట విష్ణు చిత్తుడికి స్వామి తోటలో పనిచేసుకుంటూ స్వామిని సేవించటం తప్ప ఇంకేమీ తెలియదు. అప్పుడు కాయ కష్టం తప్ప, పాదులు దవ్వటం, చెట్లకి నీళ్లు పెట్టడం అనే కాయ కష్టం తప్ప ఇంకో లోకం లేదు. ఆ రోజుల్లో స్వామి విష్ణు చిత్తుడితో ప్రత్యక్షంగానే మాట్లాడాడు. సంకల్పం మాత్రం చేత అన్ని వేదాలు, సకల శాస్త్రాలు అన్నీ కూడా ఇచ్చి విష్ణు చిత్తుడికి పాండ్యరాజు సభలోనికి తన తరఫున వాదించటానికి పంపించాడు స్వామి. అట్లా స్వామి చేతనే అనుగ్రహించబడిన తనకు ఈనాడు ఇటువంటి పరీక్ష వచ్చింది అని విష్ణు చిత్తుడికి ఒక ఆవేశం వచ్చేసింది. అయినా కూడా ఆయన భక్తి గాని సమర్పణ గాని అంతకు ముందున్న స్థితిలోనే ఉన్నాయి గాని కొంచెం కూడా దిగజారలేదు, తగ్గిపోలేదన్నమాట. ఓ మురారి, నిన్నే వరించి పెళ్లాడుతానని, పెళ్లి చేసుకోవాలని నా కూతురు భీష్మించు కూర్చుంది. నా పరిస్థితి నేను ఎట్లా చెప్పను? నా మీద దయ ఉంచి నాకు కర్తవ్యం చూపించు. ఎప్పుడు చూసినా ఇరుకైన చిక్కుల దారిలో ప్రయాణిస్తూ నీ మహిమా విలాసాలని ఊహించుకుంటూ ఉండటమేనా? నీ మహిమ నాకు చూపించవా? ఇప్పుడైనా సూటిగా మార్గం చూపించు నాయనా, ఏం చేయాలో నాకు చెప్పు అని చెప్పి ఆజ్ఞాపించు. నేనేం చేయాలో నన్ను ఆజ్ఞాపించు. నా కుమార్తె గోద ప్రేమమూర్తి. ఎంతో కష్టమైన వ్రతాలన్నీ కూడా చేసి మనిషి శుష్కించిపోయింది. ఉపవాసాలు చేసి సన్నగా అయిపోయింది. కఠినమైన వ్రతం చేస్తూ అన్ని సుఖాల్ని వదిలేసి నీ పాదాలనే సేవిస్తూ ఉన్నది. సుగుణాల రాశి అయినటువంటి ఈ గోద నాకు సంబంధించింది కాదు నాయన. ఆవిడ నీ ఆస్తే. ఆవిడ ఆ బిడ్డ నాది అనే అహంకారం నా మనసులో ఎప్పుడూ లేదు. ఈ నా కుమార్తె ఎంతో ఒక పెన్నిధిలాగా నేను భావించాను. ఆ విశ్వాసంతోనే మంచి మనసుతో ఆవిడకి నచ్చిన రీతిలో ఆవిడని ఉండనిచ్చాను ఇన్నాళ్ళు. నీ గుళ్ళో, నీ ప్రాంగణంలో, తోటలో తన ఇష్టం ఇచ్చినట్టుగా స్వేచ్ఛగా తిరిగే స్వతంత్రం నేను ఇచ్చాను. ఆవిడకి ఇంత గొప్ప వినయాన్ని నేర్పి పెంచి పెద్ద చేసిన వాడవు నీవే కదా. నా కూతురు ఇన్నాళ్ళు తపస్సు చేసింది ఎందుకో నాకు తెలియలేదు. నువ్వే దిక్కు నాకు. తపస్సులోని తీవ్రతతో ఆవిడ శరీరం కూడా వేగిపోతుంది. మనస్సులో ఏ దీక్ష ఉందో తెలియదు. ఒక దీనత్వం ఆవిడ తన ముఖాన్ని ఆవరించింది. తేజస్సు అంతా కూడా హరించుకుపోయింది. వ్రజగోపికల
పాలిండ్ల మీది నుంచి నీ చూపు మార్చి నా కూతుర్ని కాస్త చూడవయ్యా, నా కూతుర్ని కాస్త ఆదుకోవయ్యా ప్రభు మహానుభావ అని అడుగుతూ ఉన్నాడు విష్ణుచిత్తుడు. నేను తమకు సేవలు చేసుకుంటూనే ఉండిపోయాను, నాకేదో కొరత ఉన్నదని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు పిల్లలు లేని నాకు నువ్వు ఆ బిడ్డనిచ్చావు, ఆ బిడ్డని ఇవాళ నువ్వు అనుగ్రహించబోతే నేనేమైపోతాను? నా ప్రాణపు మొగ్గ నాయనా ఆ బిడ్డ, నీకు కూడా తెలుసు. నా ప్రాణంతో సమానమైన ఆ బిడ్డని నువ్వు కరుణించకపోతే నేనేమైపోతాను తండ్రి? నిండైన వాత్సల్యంతో పెంచాను ఆ బిడ్డను నేను. ఇంట్లో నవ్వుల దీపాలు వెలిగిపోయినాయని మురిసిపోయాను ఆ పిల్లని చూసి. ఈనాటికి ఆమెలో ఇంత మృదువైన భావం కలిగింది, ఆవిడ నిన్నే వివాహం చేసుకుంటుందిట. పోనీ నా కుమార్తె ఏమీ తెలియని అమాయకురాలా అంటే ఆమెకు సర్వము తెలుసు, తెలిసి నిన్నే స్వీకరించాలని నిర్ణయం చేసుకుంది. లోకులేమన్నా కూడా నేను భయపడను గాని అసలు నీ ఊహ ఏమిటో నాకు తెలియటం లేదు. చెప్పరాదా? నువ్వు నోరు తెరిచి, నువ్వు ఒక విగ్రహ స్వరూపంగానే ఉన్నావు, నీ సంకల్పం ఇలా ఉన్నదని మేము ఏం చెయ్యాలో మాకు అర్థం కావటం లేదు. మా మనస్సులో ఏవో భావాలు కలిగితే అవన్నీ నీ భావాలని ఎలా అనుకుంటాము? నీ భావం ఏమిటో నేను ఎలా తెలుసుకోవటం? ఇంకా అయినా మౌనం విడిచిపెట్టి నీ ఉద్దేశం ఏమిటో చెప్పు తండ్రి. మాకు గడ్డు సమస్య వచ్చిన ఈ సమయంలో మమ్మల్ని ఒడ్డున పడేసే మార్గం నీ చేతిలోనే ఉంది. వెన్నమీగడల జిడ్డుతో మెరుస్తూ ఉన్న ఆ కళ్ళు అప్పగించట చూస్తూ ఉండబోతే మాకొక విషయం చెప్పవయ్యా, ఏం చెయ్యాలో? నీ గొప్పతనానికి ఈ కన్యతో వివాహం నీకు నచ్చలేదా ఏమిటి? నా కూతురు సరిపోదా ఏమిటి అని కొంచెం కొంచెం నిష్ఠూరంగా కూడా మాట్లాడుతున్నాడు విష్ణుచిత్తుడు. ఇదే గుళ్ళో ఇదే దేవుడికి ప్రతి ఏటా కళ్యాణాలు జరిపించాను కదా, ఈ రాతి దేవుడితో నా కుమార్తెకు ఈ పెళ్లి ఎలా చెయ్యను? కాబట్టి ప్రభు నువ్వే వరించటానికి సిద్ధపడి రాతి రూపం వదిలేసి రావాల్సి ఉంటుంది. పోనీ కట్నాలు కానుకలు ఏమన్నా కావాలంటే ఏం కావాలో అడగవయ్యా తండ్రి. నా కూతురైనా మతి లేకుండా ఈ కోరిక కోరిందని నేను అనుకోను. ఇది నీ నాటకమే. మాకు మతి ఉండటము లేకపోవటము కూడా నీ కటాక్షమే. నీ కపట నాటక లీలలు మాకు మా తెలివితేటలకు ఎక్కడ అందుతాయి నాయనా? మాకు మతి ఉండటం అంటే నీకోసమే. గోద మనసులో ఒక కోరిక పుట్టింది అంటే నీవు కల్పించకుండానే కోరిక పుడుతుందని నేను నమ్మను. అన్ని భావాలు నీవే, మా సర్వస్వము నువ్వే. కాబట్టి రాతి రూపంలో నుంచి బయటికి వచ్చి కథ ఎలా నడుపుతావో అలాగే నడపవయ్యా. ఇదొక వింత వివాహం, ఇది జరిగే విధానమంతా నువ్వు చెప్పాల్సిందే. వింతలు మాయలు చూపించి నన్ను కరుణించటానికి నీకెంత సమయం పడుతుంది? క్షణం చాలు గదా అంటున్నాడు. స్వామి సంకల్పం లేకుండా తనలో భావాలు పుట్టవు అని తెలిసినవాడే విష్ణుచిత్తుడు. మా భావాలు నీ భావాలు ఎలా అవుతాయి అని సందేహించాడు. మాయ అంటే ఇదే. ఆ మాయ యొక్క వైభవం, అభ్యాసమూర్తి ప్రభావం ఇట్లా ఉంటుంది. ఇలా విష్ణుచిత్తుడు విన్నవిస్తూ ఉండగానే గర్భాలయంలో ఒక అద్భుతమైన వేణునాదం పుట్టిందిట. అది ఘంటానాదం అయిపోయి తనంతట తానే విపరీతమైన శబ్దం, ఓంకారం మొదలుపెట్టింది. పచ్చకర్పూరం లాంటి సుగంధం గుప్పుమని గుళ్ళో గుబాళించటం మొదలుపెట్టింది. మనోమోహనమైన దివ్య స్పర్శ, ఒక అద్భుతమైన మనస్సుకి ఒక మోహం కలిగించే ఒక స్పర్శ ఒకటి ఆ గుళ్ళో విష్ణుచిత్తుడి నుదిటి పైకి సోకింది. ఆ స్పర్శ ఎవరో నుదిటి మీద ముట్టుకున్నట్టుగా, నుదిటి మీద చేయి పెట్టినట్టుగా అనిపించి ఊరడించింది ఆయన్ని. బాధపడొద్దు అని ఒక ధైర్యం చెప్పినట్టుగా అనిపించింది. విష్ణుచిత్తుడు ఒక్కసారి సూటిగా తేరిపార చూసి చేతులు రెండు జోడించి ఇట్లా అన్నాడు, ఇదిగో నీకు 1000 దండాలు పెడతాను. నీ వింత వింత నటనలు నాకు కొత్త కాదు. నీ వింతలకు మోహపడేంత వెర్రివాణ్ణి కాదు నేను. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ముందర. ప్రభు నాకు మార్గం చూపించడానికి దిగి రావాలి. నువ్వు సంకల్పించిన మార్గం నువ్వు చక్కజేయాల్సిందే. నాకు తెలియదు. ఆశలను తెంచి వేసుకున్నవా? నాతో నీకు ఆటలేమిటి? లెక్కలేనన్ని చిన్న చేపలు లుకలుకలాడుతూ ఉన్న కొలనులాగా కోరికల మనస్సు కలవారి దగ్గర నీ మాయలన్నీ చూపించి
నువ్వు వాళ్ళని మోహబెట్టొచ్చు గాని కోరికలు లేని నా దగ్గర ఎందుకయ్యా ఈ నాటకాలన్నీ అని అడుగుతూ ఉన్నాడు. విష్ణు చిత్తుడు ఇట్లా అనంగానే గుడంతా కూడా ఒక్కసారి నిశ్శబ్దమైపోయింది. ఆ గుడిలో వస్తూ ఉన్నటువంటి ఓంకారం కూడా ఆగిపోయింది. గుడి లోపల నుంచి ఒక వింత స్వరం విష్ణు చిత్తుడికి వినిపించింది. రూపం కనిపించలేదు కానీ మాటలు వినిపించాయి. విష్ణు చిత్తుడు ఎటువంటి వాడంటే ఏది అంటని మహానుభావుడు. కోరికలు ఆశలు ఏమీ లేనటువంటి నిర్లిప్తమైన నిర్మలమైన మనస్సు గలవాడు. ఎటువంటి సర్వసంగ పరిత్యాగికైనా కొద్దిగా అయినా అహంకారం లేకుండా ఉండదు. కుమార్తె అనే బాధ్యత పేరుతో కొంచెం మమకారం కూడా పెంచుకున్నాడు. అందువల్ల దానికే పరీక్ష పెట్టేటప్పటికీ సర్వసంగ పరిత్యాగిని అనే అహంభావం కూడా బయటపడింది. నాకేం కోరికలు లేవు అంటున్నాడు స్వామి దగ్గరే. దానిని వదిలించటానికి తగిన పరీక్ష కృష్ణుడు తప్పకుండా పెట్టి తీరతాడు అంటున్నారు. ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది. విష్ణు చిత్తుడి అహంభావం ఇంకెక్కడైనా బయటపడి ఉంటే చాలా కష్టమైపోయేది. అది ఎదుటివారిలో ఉన్న ప్రతిస్పందనగా ఉండి వాళ్ళల్లో అహంకారాన్ని కూడా రేకెత్తించి కొత్త సమస్యలన్నీ తెచ్చిపెట్టేది. అట్లా కాకుండా స్వామి ఎదట బయటపడింది కాబట్టి ఒక విధంగా మంచిదే అయింది. స్వామి ఎదట అహంకారాన్ని ప్రదర్శించాడు కాబట్టి అన్నిటినీ హరించగలిగిన ఆ స్వామి ఈ అహంకారాన్ని కూడా అంతం చేశాడు. సమర్పణ బుద్ధి గలవాడు కాబట్టి ఆళ్వారు పెరియాళ్వారు ఆ అహంకారాన్ని శుద్ధం చేసేటట్టుగా స్వామి కంఠంలో నుంచి శబ్దం ఇలా వినపడింది. ఎవరు కనపడలేదు కానీ శబ్దం వినపడింది. ఓ పెరియాళ్వార్, శాంతించు, ఇప్పుడు నువ్వు కంగారు పడాల్సిందేమీ లేదు. నీ కూతురేదో పెద్ద మాయలో పడిందయ్యా. అందుకనే ఆవిడ మనసులో ఏవేవో వికారాలు పుట్టినాయి. ఆవిడకి ప్రశాంతత కలిగే ఉపాయం నేను చెబుతాను. నువ్వు నీ కూతుర్ని తీసుకొని రేపే బయలుదేరి హాయిగా ఒకసారి దక్షిణ దేశ యాత్ర చేసిరా. దాంతో అన్ని సర్దుబాటు అవుతాయి అన్నాడు. దక్షిణ దేశంలో శ్రీరంగ క్షేత్రం అని ఒక పుణ్యక్షేత్రం ఉంది. దాని ప్రాకారాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఓంకారనాదం సుళ్ళు తిరుగుతూ ఉంటుంది ఆ ప్రాకారాల్లో. అటువంటి పుణ్యక్షేత్రానికి నీ కూతుర్ని తీసుకెళ్లి స్వామి దర్శనం చేయించు. శ్రీరంగేశ్వరుడి పాద పద్మాల్లో ఉన్నటువంటి రజస్సులన్నీ కూడా శ్రీగంధం, కస్తూరి మొదలైన సువాసనల సారాన్ని వెదజల్లుతూ ఉంటాయి. అదే రకంగా కావేరీ నది ఉన్నది అక్కడే. ఆ కావేరీ నది నీళ్లను కూడా ఎంతో పవిత్రం చేస్తూ ఉంటాయి. ఆయన యొక్క పాదపద్మాలలో ఉన్నటువంటి చక్కని సువాసనలన్నీ కూడా ఆ నీళ్లను కూడా పవిత్రం చేస్తాయి. ఆ రజస్సులు, ఆ పాదధూళి, ఆయన పాదధూళి అన్నిటినీ పవిత్రం చేస్తూ ఉంటుంది. స్వామి పాదతీర్థంగానే రూపొందింది అక్కడ కావేరి. ఆ తీర్థాన్ని మీరు స్వీకరించండి, తీసుకోండి. సౌఖ్యప్రదాత అయిన సుఖాన్ని కలిగించగలిగిన శ్రీ రంగనాథ దేవుడి ముఖాన్ని, చక్కని దివ్య ముఖార విందాన్ని దర్శనం చేసుకొని సేవించుకుంటే మీకు క్షేమం కలుగుతుంది అని చెప్పేశాడు పరమాత్మ. ఇంకా చెబుతూ ఉన్నాడు, పుణ్యచరిత్ర విష్ణుచిత్త. పుణ్యచరిత్ర అని భగవంతుడే సాక్షాత్తు సంబోధించాడు. విష్ణుచిత్త, తొందరగా ప్రయాణమై సకల గుణనాథుడు అయినటువంటి రంగనాథుడిని సేవించుకోనరా. ఆ రంగనాథుడు సృష్టిగా దిగిరావటము అనే స్థితికి, సృష్టి లేకుండా ఉండటం అనే స్థితికి, రెండిటికీ కూడా అతీతమైన విశిష్ట లోకంలో విహరిస్తూ ఉంటాడు. రెండిటికీ బియాండ్గా ఉండే లోకాల్లో విహరిస్తూ ఉంటాడు. ఆదిశేషుని మీద సాక్షాత్తు శయనించి ఉన్న రంగనాథుణ్ణి వెళ్ళి సేవించుకొని రావయ్యా, కుటుంబంతో వెళ్ళు అని చెప్పాడు. ఇలా దైవం రూపం కనపడకుండా వినపడిన మాటలన్నీ కూడా విని విష్ణుచిత్తుడు చాలా ఆనందపడిపోయాడు. అదృశ్య రూపుడైన స్వామి చెప్పంగానే విష్ణుచిత్త దంపతులు ఎంతో వినయంతో తల వంచి భక్తితో గడగడలాడిపోతూ ఇట్లా విన్నవించుకున్నారు. మేము నిన్నే అన్ని విధాలా నమ్ముకున్నాము, నువ్వే మా సమస్యను తీర్చొచ్చు కదా అని అడిగారు. స్వామి ఇట్లా అన్నాడు, బాగుందయ్యా, అన్ని విధాలా నన్నే నమ్ముకున్న తర్వాత నేను చెప్పినట్లు చేయాలి గాని మళ్ళీ ప్రశ్న వేసేయడానికి అవకాశం ఎక్కడుంటుంది? నన్నే నమ్ముకున్న వాడికి చెప్పినట్టు చేయటమే గాని ప్రశ్నకు ఎక్కడ ప్రశ్నించే అవకాశం లేదు నీకు. సూటిగా నన్నే మనస్సులో అనుకుంటూ నేను చెప్పే మార్గంలో వెళ్ళు, నీకు అంతా మేలే జరుగుతుంది అని చెప్పాడు. ఆ దంపతులు ఇద్దరు కూడా
సరేనని చెప్పి పరమాత్మకి నమస్కరించుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రం గోధూళి సేవ చేయాలి. స్వామి గుళ్ళో వరుసగా ఒక్కొక్క సేవలు చేస్తూ ఉంటాడు కదా మన విష్ణు చిత్తుడు. అందులో తోమాల సేవ. తోమాల సేవ అంటే పుష్పాలంకరణ జరుగుతూ ఉన్నదిట. తామర మొగ్గలు, సంపెంగ, సన్నజాజి, చక్రమల్లె, గరుడవర్ధనం, మందార, కనక పద్మాలు, ముద్దబంతులు, పొగడ పూలు, పారిజాతాలు, పున్నాగ పూలు మొదలైనవన్నీ కూడా గోదాదేవి దండలు కట్టి సిద్ధం చేసింది కాబట్టి అవన్నీ కూడా బుట్టలతో తీసుకొచ్చి స్వామిని సేవించటం మొదలుపెట్టాడనమాట విష్ణు చిత్తుడు. ఒక దండను తీసి స్వామి మెళ్ళో వెయ్యబోయాడు. అలా వెయ్యబోతే ఆ దండ విచ్చుకోలేదు, ఓపెన్ అవ్వలేదు. మామూలుగా మనం 2 చేతులతో దండని విడదీసి మెళ్ళో వేస్తాం కదా, అలా మెళ్ళో వెయ్యబోతే అది విడివడక పోంగా గోద వక్షోజాల వలె 2 గుత్తులుగా ఉండిపోయిందిట. ఆ దండలో గోదాదేవి కేశం అంటే ఒక వెంట్రుక ఒకటి, ఒక జుట్టు ఆవిడది ఆ చిక్కుకొని దండ మెలికలు తిరిగి దండ చిక్కుబడటానికి కారణం ఏంటంటే ఆవిడ జుట్టు దాంట్లో ఉండిపోయింది. ఆవిడ మెడలో వేసుకొని కదా సమర్పణ చేస్తోంది. గోద తానే పూలమాల రూపంలో బుట్టలో కూర్చొని స్వామికి సమర్పణ చేసినట్లుగా, తనను తాను సమర్పించుకున్నట్టుగా ఆవిడ కేశం తట్టలో వచ్చి కూర్చొని స్వామి మధుర భావంలాగా సాగి వచ్చినట్టుగా ఆ శిరోజం, ఆ వెంట్రుక దండతో పాటు ముందుకొచ్చి నిలబడింది అంటున్నారు. విష్ణు చిత్తుడు అది చూచి గడ 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 వణికిపోయాడుట. ఎందుకంటే అది సామాన్యమైన తప్పు కాదు. భక్తులకి స్వామికి సమర్పించే దండలో ఒక వెంట్రుక రావటము అంటే ఎంత తప్పు అంటే, ఆ జుత్తు రావటం అనేది వాళ్ళకి ఇంక ఎవరో వాసన చూసిన పూలను స్వామికి సమర్పించినట్లే ఏదో పెద్ద పాపం వచ్చినట్టే గడగళ్ళాడిపోయాడు పాపం. ఈ దండలో ఇంత పెద్ద పొడుగ్గా ఉన్న జుట్టు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది గోద ధరించిన దండ అయి ఉండాలి. ఎంత అపచారం, స్వామికి ఎంత అపచారం జరిగింది అనుకుంటూ మళ్ళా గంప నిండా పూలు కోసుకొచ్చి దండలు కట్టడం మొదలుపెట్టాడు. కొత్తగా దండ కట్టి స్వామికి అర్పించాలి, పొరపాటు అయిపోయింది, పాపం జరిగింది అని, అపచారం జరిగింది అని బాధపడుతూ ఉన్నాడు. స్వామితో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు మనస్సులో, స్వామి నన్ను క్షమించు, ఎంతో అపచారం అయిపోయింది, ఈ దాసుడు క్షమార్హుడు తండ్రి, నన్ను క్షమించు, మా గోదమ్మ చిన్నపిల్ల, అల్లరి పిల్ల, ఆటలకో నవ్వులాటకో ఇటువంటి అపచారం చేసింది, దీన్ని పట్టించుకోవద్దు నాయన అంటూ విన్నవిస్తూ విష్ణు చిత్తుడు చక్కగా మాలలు కట్టి స్వామికి అలంకరించబోయాడు. కొత్తగా కట్టిన మాల తీసి అలంకరించబోయాడు. వెంటనే స్వామి ఎదురుకుండా ప్రత్యక్షమయ్యాట. ఆయనకి ప్రత్యక్షం అవటమే కాకుండా ఆయన చెయ్యి పట్టుకొని ఆపి నవ్వుతూ స్వామి ఇట్లా అన్నట్ట, ఓ వెర్రియాచార్య, నువ్వెంత మాయకుడవయ్యా! నా సృష్టిలో పూలకు ఒక పవిత్ర స్థానం ఉంది. పూలు అంటే నా దృష్టిలో కడుపు పండి బిడ్డలనందించే స్త్రీల లాంటి వాళ్ళయ్యా. పురుషుడు గింజలాగా అమాయకుడు. పురుషుడు ముందు బీజమై పువ్వు కడుపులో పుట్టిన తర్వాతే కదా ఏ మహాకార్యమైనా కూడా సాధించగలిగేది. పువ్వులకి స్త్రీలకి తేడా ఏముందయ్యా? పువ్వుల జన్మకు యువతుల జన్మకు ఈ చుట్టరికం ఉందని ఎప్పుడు నువ్వు గమనించలేదా? పూలు ముడుచుకోవడం ఆడవాళ్లకే అందాన్ని ఇస్తుంది. మగవాడు ఎప్పుడైనా పూలు ముడుచుకుంటే ఆడవేషం వేసిన మగవాళ్ళలాగా అసహ్యంగా ఉంటుంది. తాను మహాకార్య సాధకుడైనంత మాత్రాన పూలు కూడా ధరిస్తానంటే బాగుంటుందా అని అడిగాడు పరమాత్మ. గోద కట్టిన దండలే, గోద ధరించిన దండలే నేను స్వీకరిస్తాను, నువ్వు కట్టిన దండలు నాకొద్దు అని చెప్పేశాడు విష్ణు చిత్తుడికి. విష్ణు చిత్తుడు సరేనని ఆ కేశం ఉన్న జుట్టు ఉన్న చిక్కుపడిన దండ మాత్రం దూరంగా ఉంచి మిగతా గోద కట్టిన దండలు ఇంకా ఉన్నాయి కాబట్టి వాటిని సమర్పించటం మొదలుపెట్టాడు. అప్పుడు మళ్ళీ స్వామి ఇట్లా అన్నాడు, నువ్వే దండనైతే పక్కన పెట్టావో ఆ దండ మీదే ఉంది నా మనస్సంతా కూడా. నువ్వు నిరాదరణ చేస్తూ ఉన్నటువంటి దండ మీదే నా ప్రేమంతా కూడా ఉన్నది. జీవుడి మీద దైవానికి ప్రేమ ఎప్పుడు ఉంటుందంటే అందరి చేత నిరాదరణ చేయబడిన వాడు దీనుడు కాబట్టి అటువంటి వాడిని ఇంకా ప్రేమిస్తాడయ్యా పరమాత్మ. నీకు తెలియదు ఆ విషయం? నాకు ఆ దండే కావాలి, నువ్వు అంత మాత్రం గ్రహించలేవా అని అడిగాడు.
ఓ ఆచార్య, వెంట్రుకలు నశయించుకోవచ్చా? ప్రియురాలి జడ వెంట్రుకలతో ఉంటేనే కదా ప్రియుడు ఆ జడని అలంకరిస్తాడు, పూలు పెడతాడు కదా ప్రియురాలికి. అవధులు అడ్డం లేని, ఎల్లలు లేని ప్రేమ ఒక్కటే భక్తికి ప్రాణం లాంటిది. నీ కూతురి కేశంతో జుట్టుతో కూడిన ఈ పూల దండయే నా గుండెలపైన అందాలు చిందిస్తూ ఉంటుంది, మిగతా దండలు ఏవి పనికిరావు, ఆ దండే నాకు కావాలి అని చెప్పేశాడు. నా హృదయం మీద అందాలు చిందేటటువంటి నీ కూతురు వేసుకున్న దండే కావాలి అని అడిగాడు. వేణుగోపాలుడు ఇట్లా గోదాదేవి జుట్టుతో ఉన్న దండను అడిగి మరీ స్వీకరించాడు. గోద మీద అతనికి ఉన్న పరమ ప్రేమ కళ్ళల్లో తలుక్కున మెరిసింది. విష్ణు చిత్తుడు స్వామి చేష్టలకు ఆశ్చర్యపోయాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. తండ్రి, అజ్ఞానిని, నన్ను క్షమించు. కరుణ చూపించి నాకు భక్తిని అనుగ్రహించి రక్షించు. జ్ఞానం అంటే నీ అనుగ్రహం తప్ప ఇంకొకటి కాదు అని నాకు అర్థమైంది అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేశాడు. అప్పటికి పెరియాళ్వారుకు తనకి తెలియని లోకం ఒకటి తెరుచుకుంది. స్వామిని ప్రేమించటము అంటే మధుర భక్తి మార్గం ఒకటి ఉన్నది అని అప్పుడు తెలిసింది. ఎక్కడ ఏ కండిషన్స్ లేనటువంటి, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది పాపం, ఇది పుణ్యం అనేటటువంటి రెండు లేనటువంటి మార్గం ఒకటి ఉంది అని తెలిసింది ఆయనకి. అయినా కూడా పూర్తిగా అర్థం కాలేదు. ఇంకా అస్పష్టంగా ఉన్న ఆ విషయం గురించి ఏమనుకున్నాడంటే, అర్థం కావటం అంటే స్వామి అనుగ్రహమే కదా, అందువల్ల నేను దాన్ని గురించి దిగులు పడక్కర్లేదు అని లోపల నుంచి తెలిసింది ఆయనకి. ఇట్లా విన్నవించుకున్న పెరియాళ్వారి ఇంటికెళ్ళి గోదతో ఇట్లా అన్నాడు. ఆండాళ్ అంటే అర్థం నా తల్లి అని. నీ భాగ్యము ఎంతని పొగిడే తల్లి. నువ్వు ధరించిన దండనే స్వామి కోరి స్వీకరించాడు. పుట్టింది మొదలు నేను చేసిన తపస్సులు, వ్రతాలు, నిష్ఠ, నియమం, శమం, దమం అన్నీ కలిపినా కూడా నీ వెంట్రుకపాటి బరువు లేకపోయిందే నాకు. నీకు స్వామికి ఎంతటి అనుబంధం ఉన్నదో తల్లి. నువ్వు ధరించిన పూలమాలతో పాటు నీ శిరోజాన్ని కూడా, నీ వెంట్రుకని కూడా, నీ జుత్తును కూడా స్వామి తన దివ్య వక్షస్థలం మీద నిలుపుకున్నాడు తెలుసా. స్వామి కరుణ నిన్నెల్లకాలం చల్లగా చూస్తుందమ్మా. నువ్వు నా కూతురివి కాదు, నువ్వు నన్ను కన్న తల్లివి. నిన్ను పెంచి పెద్ద చేసి భక్తి అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకున్నానమ్మా నేను. నిన్ను నేనే బిడ్డగా కని ఉంటే ఈ అనుభూతి ఎలా ఉండేదో, ఆ మహాభాగ్యం అనేది నాకు ఊహకు కూడా అందటం లేదు. నీ మెడలోని దండపైనే స్వామి మనసు పడ్డాడు అంటే నీ జన్మ ధన్యత అయినా చెప్పాలి. ఇంకా ఏముంది చెప్పడానికి. నిర్మల భక్తి అనే తీగకు పూచిన పువ్వే తల్లి నువ్వు. నీ జన్మ అటువంటిదే, అట్లాగే విరాజిల్లుతుంది. నా మనస్సు అనే తోట నందనోద్యానవనం అనే దివ్యధామం అయిపోయి కృష్ణుడికి కేళీవనమై, కృష్ణుడు ఆడుకునే విహరించే వనమైపోయి ధన్యమైపోయింది తల్లి నా మనస్సు అనే తోట. నా మనస్సు అనే తోటే నందనోద్యానవనము, కృష్ణుడు విహరించేటటువంటి తోట అయిపోయింది, ధన్యమైపోయింది తల్లి నా మనస్సు అన్నాడు. నిన్ను తీసుకొని శ్రీరంగనాథుడి దివ్యక్షేత్రానికి వెళ్ళమని యదుకుల చంద్రుడైన వేణుగోపాలస్వామి సెలవిచ్చాడు తల్లి. రేపే మన ప్రయాణం. రంగనాథుణ్ణి కీర్తించుకుంటూ ఆనందమయమైన ప్రయాణం చేద్దాం మనం అని చెప్పాడు. సకుటుంబంగా శ్రీరంగం చేరుకుని మహనీయమూర్తి శ్రీరంగనాథుణ్ణి సేవించుకుని కావేరి పుణ్య జలాలలో ఆ నదిలో స్నానం చేసి వస్తే అన్ని శుభాలు చేకూర్తాయి. ఇది మన ఇలవేల్పు కృష్ణమూర్తి ఆదేశించిన విధానం తల్లి. ప్రయాణానికి సిద్ధంగా ఉండు. నీతో కలిసి సేవ చేసుకుంటే నాకు కూడా జన్మ ధన్యమవుతుంది. పరమ భాగవతోత్తములైన వైష్ణవ స్వాములందరూ కూడా వేద ఘోషలతో మన ముందుగా నడుస్తూ ఉంటే పరదాల పల్లకీలో పట్టు పరుపులు ఏర్పాటు చేసి మురిపెంగా నిన్ను తీసుకెళ్తానమ్మా అన్నాడు. ఇది విన్న గోదాకుమారికి దిగులు అనిపించింది. స్వామి నిజంగానే అలా ఆజ్ఞాపించాడా నాన్నగారు? స్వామిని విడిచి ఎలా వెళ్ళడం? స్వామిని విడిచి ఒక్క నిమిషం కూడా నేను వేరే చోట ఎక్కడా ఉండలేను. ఈ రంగణ్ణి చూడటం ఎందుకో? నిజంగా స్వామి ఇలా చెప్పారా? ఈ రకరకాల పద్ధతులు ఎందుకు? నన్ను ఇలా పరీక్ష చేస్తే స్వామికి ఏమొస్తుంది? అయినా ఇందులో ఏ రహస్యం ఉందో మనకి సాధ్యం కాదు ఊహించుకోవడం.
స్వామి చేష్టల వెనుక ఏదో రహస్యం ఉంటుంది అనే విషయం ఆమెకు మెరుపు మెరిసింది. స్వామి పాదాలనే సేవించుకుంటానని జీవితాన్నే సమర్పించుకొని మ్రొక్కిన నాకీ నియమం ఎందుకు పెట్టాడో తెలియదు. ప్రేమతో భక్తితో నిశ్చలమైన మనస్సుతో ఈ స్వామిని సేవించుకుంటే సరిపోలేదా ఆయనకి? నందకుమారుడికి లీల చూడగా, ఈ నందకుమారుడు చేస్తూ ఉన్నటువంటి ఈ లీల చూస్తే నా మనస్సు ఎందుకో కలవరపడుతోంది నాన్నగారు. మనం శ్రీరంగం వెళ్ళిపోతే ఈ వేణుగోపాల స్వామికి వన్నె చిన్నలుగా పూలదండలు ఎవరు అలంకరిస్తారు? స్వామి ఉత్సవాలన్నీ ఎలా జరుగుతాయి నాన్నగారు అని అడిగింది. తాను లేకపోతే ఇదంతా ఎలా నడుస్తుంది అనేది వ్యామోహం నుంచి వచ్చిన అజ్ఞానం. చివరికి సంసారంలో కూడా ఎవరూ లేకపోయినా ఏది ఆగదు. తాను కాకపోతే తనకన్నా చక్కగా చేసేవారు ఎవరో వస్తారని తెలుసుకుని తన కర్తవ్యం మరింత శ్రద్ధగా చెయ్యటమే వివేకం. తన మతం, ఆ మతంలో దేవుడు గొప్పవాడని అనుకునే వారిని చూస్తూనే ఉన్నాం కదా. ఆ అజ్ఞానానికి ఏ అమాయకత్వం కారణమో ఆ రంగనాథుని కన్నా ఈ కృష్ణుడే నా దైవం అనుకునే గోదకు కూడా ఆ అమాయకత్వమే కారణం. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి చక్కగా అలంకారం చేసుకొని స్వామి ముఖం చూడకపోతే నాకు రోజు ఎలా గడుస్తుంది? శుచిగా కనిపించే నా ముఖం చూడకపోతే స్వామికి ఎలా గడుస్తుంది అని బాధపడుతుంది. ఇది ఇంకొక రకమైన వ్యామోహం. మనం లేకపోతే అవతల వాళ్ళు ఏమైపోతారో అనేటటువంటి ఊహలన్నమాట. తనలాంటి జీవులు ఆయనకి ఎంతో మంది ఉన్నారని తెలిసినా కూడా వ్యామోహపు పొర అలా ఉంటుంది. స్వామితో ఇంత గాఢమైన అనుబంధం నాకే తెలియకుండా నా మనసులో ఏర్పడిపోయింది. ఇటు స్వామి మాత్రం నన్ను పంపుతూనే ఉన్నారు. తండ్రి, స్వామి లీలలు తెలియటం కష్టమే సుమా అన్నది గోద. కూతురి మాటలు విని విష్ణుచిత్తుడు ఆశ్చర్యపోయాడు. ఇంతలో ఎంత ఎదిగిపోయావమ్మా! స్వామి ఎడల భక్తి సాధన ఎన్ని జన్మల పాటు చేస్తే నీకు లభించిన సిద్ధి మాకు లభిస్తుంది. నువ్వు చేస్తూ ఉన్న వ్రతంలో ఇంత పంట పండుతుందని చెప్పి నేను తెలుసుకోలేకపోయాను. మనలో భక్తి కలగటము అంటే అది స్వామి లీలయే గాని మన గొప్పతనం, మన ప్రతిభ కాదు అని నీ వల్లనే తెలుస్తోంది తల్లి. మాస్టర్ గారు ఏం రాస్తున్నారంటే, ఈ జన్మలో చేసిన సాధన మాత్రమే ఎవరికైనా కూడా తెలుస్తుంది. అది కూడా కొంచెమే తెలుస్తుంది, ఇతరులకైతే కొంచెమే తెలుస్తుంది. పూర్వజన్మల్లో ఎంతవరకు సాధన సాగిందో ఈ జన్మలో అది ఎప్పటి నుంచి ఏ రూపంలో కొనసాగుతుందో ఆ దేవుడికి మటుకే తెలుస్తుంది. దేవుడి ప్రతినిధిగా ఉన్న గురువు గారికి తప్పకుండా తెలుస్తుంది. దేవుడి అనుగ్రహం ఉంటేనే ఏ సాధన అయినా కూడా సాగుతుంది. దీన్ని గురించి ఇంకో చోట విపులంగా చెప్పుకుందాం అంటున్నారు. ఇట్లా తండ్రికి విన్నవించి ఆయన అనుమతితో గోద బయటకు వచ్చింది. అక్కడ ప్రాంగణంలో తండ్రి శిష్యులు చదువుతూ ఉన్న భ్రమర గీతాలు విని భయపడిపోయింది ఆవిడ. కృష్ణుడు బృందావనం వదిలిపోయిన తర్వాత గోపికలు విరహంతో పాడిన పాటలు భ్రమర గీతాలుగా ప్రసిద్ధి పొందాయి. కృష్ణుడు బృందావనం వదిలి వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఆ విరహంతో గోపికలు పాడుతూ ఉన్న పాటల్ని భ్రమర గీతాలు అని అంటారు. ఆ పాటలు వినంగానే గోదకి తను కూడా స్వామిని వదిలేసి వెళ్ళాలి అనే భయం వచ్చేసి గడగళ్ళాడిపోయింది పాపం. తను కోరిన వేణుగోపాలస్వామి మూర్తితో నిజంగానే విరహం కలిగింది ఆవిడికి. అయితే కృష్ణుడి అంతర్యామిత్వం గోపికలకు తమ హృదయాలలోనే శాశ్వత లీలగా నిలబడి వాళ్లల్లో పరమ ప్రేమ రూపంతో భక్తి స్థిరపడిపోయింది. అట్లాగే గోదాకుమారికి కూడా రూపాతీతమైన దివ్యతత్వంలో స్థిరపడిపోయింది. గోదాకుమారి కూడా లోపల ఒక స్థిరత్వం వచ్చింది ఆవిడకు కూడా. అంతర్యామిత్వం అంటే సర్వత్రా ఉన్నాడు దైవము అనే భావం అన్నమాట. కృష్ణుడంటే ప్రేమతో ఆ భ్రమలో చిక్కుబడ్డ గోపికలందరూ ఎలా విరహతాపంతో రాత్రిళ్ళు పగళ్ళు ఎలా తపించిపోయారో, యమునా తీరంలో ఆ పూలవనంలో ఒత్తుగా పూలు రాలిన బాటల్లో తిరుగుతూ నిట్టూర్పులు విడుస్తూ లోపల వాళ్ళందరూ పొందిన మనోవ్యధలన్నీ తలుచుకుంటూ కలవరపాటుతో ఆ రాత్రంతా కూడా గడిపేసిందిట గోదాకుమారి. అంటే ఎవరికో విరహం కలిగింది అనే భావం మనకు విరహం కలిగినప్పుడు వచ్చిందంటే ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది కదా. అది శరీరం అంతా అలసట వచ్చేసింది, తూలిపోతూ ఉన్నదిట. ఆ రాత్రి గోద అనుభవించిన రహస్య భావాలు 15వ రాత్రి మార్గళి భక్తులను రక్షించుగాక. 15వ రాత్రి
ఆ రహస్యాలన్నీ కూడా మార్గళి భక్తులను గోదాదేవి రక్షించుగాక అని చెప్పి చెప్తూ ఉన్నారు. 15 అయిపోయింది రికార్డింగ్ నంబరు.